పిల్లల పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని అడ్రస్ చేస్తున్నప్పుడు ఎలా అడ్రస్ చేస్తారంటే, కొందరు భక్తులైన వారు ఎలాగ అడ్రస్ చేసేవారంటే, ప్రేమధార అనే కార్యక్రమం విన్నారా? ప్రేమధార ప్రేమధార అది పాట వచ్చేది కదా. మా అడ్రస్ ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17,000 వచ్చేసిందా? అలాగే చెప్తున్నప్పుడు ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు ఎప్పుడు కూడా ప్రియమైన రేడియో శ్రోతలారా అని ప్రసంగం ప్రారంభించేవాడు. రేడియో ప్రసంగికులు ఎవరైనా సరే అప్పట్లో పుస్తకాలు ఇంటికి లిటరేచర్ మినిస్ట్రీ పుస్తకాలు పంపించినప్పుడు ప్రియమైన చదువువరులకు అని వారు వర్తమానాలు ఆరంభిస్తుండేవారు. ఎవరైనా ప్రసంగం ప్రారంభించినప్పుడు ప్రభునందు మాకు అత్యంత ప్రియులరా అని ప్రారంభిస్తారు. కానీ బైబిల్లో బాప్తిసమిచ్చి యోహాను ప్రసంగాన్ని ఎలాగ ఆరంభించాడో ఈరోజు మీ కళ్ళ ముందుంచి అసలు అతను అలా ఎందుకు అలాగ ఆరంభించాడో దాని వెనక ముందున్న మనం నేర్చుకోవలసిన పాఠాలు ఈ సందర్భంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం వాక్యం ఇలాగూ తెలియజేస్తుంది. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి తలపకెత్తండి. ఎవరైనా ఇలాగ ప్రసంగాన్ని ఆరంభిస్తారా అంటే ఖచ్చితంగా నోబడి విల్ స్టార్ట్ ఎ సెర్మన్ లైక్ దిస్. ఇలా కూడా తమ ప్రసంగాన్ని, మీరు మనుషులకు పుట్టలేదురా, మీరు జంతువులరా, సర్పానికి పుట్టినవాడు అసలు ఉంటుంది అసలు ఎక్కడన్నా, అది వేదిక మర్యాద అసలు కానే కాదు. సభ మర్యాద అన్నది ఒకటి ఉంటుంది. ఏంటంటే ముందున్నవారు వెనుకున్నవారు అందరికీ వందనాలు చెప్పుకుంటూ వెళ్ళడం, కాస్త ప్రియమైన మాటలతో మాట్లాడడం ఒక క్రమం, ఒక సబబు. కానీ బాప్తిజం ఇచ్చాను పైగా ఎవరితోని, శత్రువులతో కాదు, తనతో వాదించడానికి వచ్చిన వారు కాదు, అతని బోధను నమ్మి, అతనిలో ఉన్న మాటల్లో ఉన్నట్టు ఆ సత్యాన్ని నమ్మి తమ జీవితానికి అన్వయించుకుని మొట్టమొదటిగా బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చిన వారితో సేవకుడు ఏం చేయాలి? కాస్త ప్రేమగా మాట్లాడి ఓ 10 మందిని పోగేసుకుని వారిని 100 మందిగా చేసి చక్కగా సంఘాన్ని స్థాపించుకుని కింద ఒక ఇల్లు కట్టుకుని పైన ఒక మందిరం కట్టుకుని హ్యాపీగా ముందుకెళ్లాల్సిన సేవకుడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా అని ప్రారంభించుకునే యు బూడవైపోస్ అన్నాడు. ప్రసంగ పీఠికను పక్కన పెట్టి, ప్రసంగ శాస్త్రాన్ని పక్కన పెట్టి మీరు సర్ప సంతానము అని ప్రసంగం ఆరంభిస్తున్నాడు. అసలు ఎవరైనా ఇలాగ ఆరంభిస్తారంటే ఖచ్చితంగా ఆరంభించడు. మరి భక్తుడు ఇలా ఎందుకు ఆరంభిస్తున్నాడు అని అంటే, ఇక్కడ భక్తుడు సర్ప సంతానమా అని భక్తుడు ఎందుకు ఆరంభిస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే చిన్న స్టాటిస్టికల్ పాయింట్ చెప్తాను వినండి. కొత్త నిబంధనలో దేవుడు ఎవరిని కూడా నిక్నేమ్తో పిలవలేదు. చాలా తక్కువ మందిని మాత్రమే నిక్నేమ్తో పిలిచాడు. ఆ నిక్నేమ్తో పిలువబడిన వారిలో ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అని అంటాడు దేవుడు. ఇంకా కొన్ని సందర్భాల్లో వ్యభిచారులైన ఈ తరము వారు అని ఆరంభించాడు. తర్వాత మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే భక్తులను వారు కొన్ని సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు. కానీ యజమానులని ముష్కరులు అని ఆరంభించారు. కానీ ఎవరూ కూడా నిక్నేములతో పిలవలేదు. యేసు ప్రభు కూడా నిక్నేములతో పెద్ద వ్యతిరేకంగా అయితే డైరెక్ట్గా యోహాను డేర్ అండ్ డాషింగ్గా ఆ బాప్తిసం పొందవచ్చిన ప్రజలను ఏమని పిలిచాడంటే సర్ప సంతానం అని ఎందుకు పిలిచాడంటే, ఇది కొంచెం పల్లెటూరు వాతావరణమే కదా, పల్లెటూరా సిటీయా, కొంచెం అటు ఇట్లు ఉంటుంది అనుకుంటా, రైట్. ఇక్కడ మీకు వరి పంట పండుతుంది కదా, రైట్. వేసవకాలంలో వరి పంట ఎలాగుంటుందని అంటే నెర విడిచి ఉంటుంది. గమనించారా మీరు? నెర విడిచి ఉంటుంది. సరిగ్గా ఈ వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాను వాక్యం చెబుతున్న యోర్దాను నది తీరాల్లో కూడా ఆ నీరు, ఆ వాటర్ ఎలాగుంటుందని అంటే ఫ్లో అవ్వాల్సిన చోట ఫ్లో అవుతూ కొంచెం దూర ప్రాంతాల్లో ఒక అరణ్యం లాంటిది ఉంటుంది. ఈ అరణ్యంలోని వాటర్ ఎలాగుంటుంది, నేల ఎలాగుంటుందని అంటే కొంచెం ఇడిపోతూ ఉంటుంది అన్నమాట, కలుసుకుని ఉండదు, విడిపోతూ ఉంటుంది. ఆ విడిపోతున్నప్పుడు ఎప్పుడు గమనించండి, అరణ్యంలో నీరు ఎక్కడైతే ఉందో అక్కడ ఎలుగుబంటే కానీ, సింహమే కానీ, దుప్పే కానీ, ఇలాంటి పాములే కానీ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి.
కాబట్టి పాములు అక్కడ అప్పట్లో ఎన్సైక్లోపీడియా ఏం రాశాడంటే, యోర్దాను నది తీరాల్లో మొత్తం అంతా కూడా, పైగా ఇది నది కదా, సముద్రం అయితే ఉండవు, నదిలో మాత్రం చుట్టూరు ఉంటాయి. ఎందుకంటే నది నీరు తాగడానికి అనుకూలమైంది కాబట్టి. ఆ తాగడానికి అనుకూలమైన ప్రాంతంలో ఒక పాము మొత్తం 14 రకాలైన పాములు అప్పట్లో ఉండేవి. అంటే పాము జాతి ఒక్కటే, పేర్లు మాత్రం వేరు. మన ఇలాగ కట్లపాము, నాగుపాము, కొండ రక్తపింజర, కొండ చిలువ, వానపాము, బురద గుండె ఎలా పిలుస్తాము, అలా కొన్ని రకాల పాములు అక్కడ ఉండేవి. అందులో ఒక పాము యొక్క లక్షణం ఏంటంటే బెదిరిపోతూ ఉంటుంది అన్నమాట, చాలా బెదిరిపోతుంది. మీరు సుమతి శతకంలో ఆ కవీశ్వరుడు కూడా ఈ పదం రాశాడు, వెంకప్పను చూచి పాము గడగడ వణికింది అంటాడు. జాతి వైరంలో కప్పను చూసి పాము అసలు వడకదు. కప్పే వెళ్ళి పాము వెళ్ళి కప్పను ఏం చేస్తుంది, తినేస్తుంది. కానీ కప్పను చూసి పాము అడుగుపోవడం ఏంటి? అక్కడ కప్పను చూసి కాదు, వెంకప్ప, అతని పేరు వెంకప్ప. ఆ వెంకప్పను చూసి పాము గడగడ వణికే విశ్వరాభిద మలేరియా దోమ అని అప్పట్లో ఆయన అద్భుతంగా రాశాడు. ఇక నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, అక్కడ ఒక వ్యక్తి నిలబడినాడు అనుకోండి, ఈ పాము అనుకుంటుందంట, అయ్య బాబో ఆ వ్యక్తి వచ్చారు, నన్ను చంపడానికే వచ్చారేమో అనుకుని ఈ పాము తనకు మట్టు తానే ఊహించేసుకుని, తనకు మట్టుకు తానే అదిరిపోయి బెదిరిపోయి ఆ వ్యక్తిని చూసి నెరవెదుక్కుంటుందంట. గమనించాలి మీరు నాతో పాటు. నెరవెదుక్కుంటుందంట. నెరవెదుక్కుని ఆ నెరలోని తన ముఖాన్ని పట్టుకెళ్ళి అందులో పెట్టేస్తుందంట. ఇంతకీ మెడ ఎక్కడుంది? బయటే ఉంది. తోక బయటే ఉంది. నడుము ఎక్కడుంది? బయటే ఉంది. తలకాయ మాత్రం ఆ నెరలో పెట్టేసి 1 2 3 అని లెక్కెట్టుకుని కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అమ్మయ్య ఏ వెంకప్ప ఇక్కడ కర్ర పెట్టుకుని లేడు అనుకుంటుందంట. ఇంతకీ వెంకప్ప ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. కానీ ఏమనుకుంటుంది? ప్రమాదం అక్కడే ఉంది. ఆడు చంపకుండా వెళ్ళిపోతే మంచిది, కానీ కర్ర పట్టుకుని చంపితే ఇంకా దిక్కు దిమానం లేదు. ప్రమాదం అక్కడే ఉన్నా లేనట్టుగా పాము ప్రవర్తిస్తుంది కనుక ఈ భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆ పాముతో ఎందుకు పోల్చాడో చెప్పనా? సరిగ్గా ఇశ్రాయేలు ప్రజలు కూడా మేము సున్నతి పొందిన ప్రజలము గనుక, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఏ జనము కోసమైతే చెప్పారో ఆ జనము మేమే కనుక, మా పితరుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కనుక, మాకు ఏ పాపం చేసినా, ఎంత అర్థవంతులుగా జీవించినా ఏ పాపము మాకు తగలదు, ఏ శాపం మాకు తగలదని చెప్పి పాపము చేస్తూ చేస్తూ భయము లేకుండా పాములాగే ప్రవర్తిస్తున్నారు గనుక, దేవుని ఉగ్రత అంటే భయం లేకుండా, దేవుని మందిరం అంటే భయం లేకుండా, దేవుని ధర్మశాస్త్రం అన్న నీతైన కృపైన ఏమాత్రం బేఖాతరు చేయకుండా పాపము చేస్తూ ఉన్న ఈ ప్రజలను కూడా భక్తుడు ఏమని పిలిచాడో చెప్పన? సర్ప సంతానమా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దైవ జనాంగమా, నీతో కూడా దేవుని సేవకుడిగా చెప్పాలనుకుంటున్న మాట, ఇక్కడ కూర్చున్న మనము చిన్నప్పటి నుంచి దేవజనులం గనుక, చిన్నప్పటి నుంచి సేవకులం గనుక, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్న వాళ్ళం గనుక, మనం పుట్టుక క్రైస్తవులం గనుక, మా పేరు పలానా చర్చ్ గేట్ మీద మా ఇంటి పేరు ఉంటుంది కనుక, మా పేరు పలానా చర్చిలోకి వెళ్తే ఆ కుర్చీలు వెనకాల మా పేరే ఉంటుంది కనుక, మా పేరు ఎంత పుట్టు క్రైస్తవులం అంటే, ఆ చర్చికి వెళ్ళామంటే మీరు పైకి వెళ్ళి చూసారంటే ఫ్యాన్ 3 రెక్కల మీద మా తాతల పేర్లే ఉంటాయి కనుక, మేము గొప్పవాళ్ళము కనుక, పాపము చేసిన దేవుడు ఏమీ చెయ్యడు అని భయము లేకుండా జీవిస్తున్న ప్రజలారా, దేవుని సేవకుడిగా చెప్తున్న మాట, సర్ప సంతానం అనే భక్తుడు మనలను దేవునికి వాక్యము చేత సరిగ్గా పిలిచాడు. పాము కూడా ప్రమాదం అక్కడే ఉన్నా ప్రమాదం లేనట్టుగా ప్రవర్తిస్తుంది. సరిగ్గా మానవులమైన మనము కూడా ప్రమాదం అక్కడే ఉన్నా ప్రమాదము లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. మీరు గమనించండి, చాలా సందర్భాల్లో ఏ బైబిల్ పట్టుకున్నదో అదే మనిషి, అదే పట్టుకున్న మనిషి గుండెల వరకు వాక్యానికి మందిరానికి వెళ్తూ చాలామంది ఇలాగే పట్టుకెళ్తారు కదా. గుండెల మీద వాక్యం ఉంటుంది కానీ గుండెల్లో వాక్యం లేకపోగా భయము విడిచి పాపము చేస్తూ ఉన్నాడు. ప్రసంగి పుస్తకంలో భక్తుడు అంటాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవట చూచి మనుషులు ఎలా పాపం చేస్తున్నారంటే
భయము విడిచి పాపము చేస్తున్నారట. భయము విడిచి పాపము చేస్తున్న మానవులతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు మనుష్యులు కాదురా సర్ప సంతానమా అని భక్తుడు పిలిచాడు. ఈ సర్ప సంతానానికి భక్తుడు కిందన్న ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు అంటే సర్ప సంతానముగా జీవిస్తూ తలపకెత్తాలి. సర్ప సంతానముగా జీవిస్తూ నువ్వు రాబోతున్న ఉగ్రతను తప్పించుకుంటాను అని ఎలా అనుకుంటున్నావు? అలో లేదు. మీరు సర్ప సంతానముగా జీవిస్తూ భయం లేకుండా జీవిస్తే మీరు రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు. కాబట్టి మీరు తప్పించుకోవాలంటే ఎక్కడి నుంచి రాబోతున్న ఉగ్రతను అక్కడ వెంకప్పరడీగుండా కర్ర పట్టుకుని నువ్వు నెరలోకి వెళ్ళిపోయావు అనుకోండి, వాడు కొట్టడానికి ఇంకా రెడీగా అదును దొరుకుతుంది. కరెక్ట్గా కొత్త దెబ్బకి మళ్ళీ మనుషుల్ని అడగవన్నమాట. అంత కరెక్ట్గా ఉన్న కొత్త నిన్ను, ఎందుకంటే నువ్వు భయం లేకుండా ఉన్న అవకాశం ఇచ్చేసావు. అలాగే రాబోతున్న ఉగ్రత నుండి, రాబోతున్న ప్రమాదం నుండి నువ్వు తప్పించబడాలంటే భక్తుడు అంటాడు, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించాలి. ఈరోజు అప్పట్లో ప్రజలకి ఆత్మఫలం అంటే ఏంటో తెలుసు, దాడిమ ఫలం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు, ఇంకా నీతి ఫలం ఏంటో వాళ్ళకి తెలుసు. వెనక్కి వెళ్తే ఆది కాండంలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం ఏంటో తెలుసు, ఆ జీవవృక్ష ఫలం ఏంటో తెలుసు, ఆ చెట్లో ఉన్న ప్రతి ఫలము తెలుసు. మీరు ఆది కాండం నుంచి గమనిస్తే నోవాహు నుంచి కూడా మన భక్తులందరూ కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ ఫలభరితమైన మంచి సారవంతమైన ప్రాంతంలో ఉండేవారు. వారు తెలియని ఫలం అంటూ లేదు. ఇప్పుడు దాకా దాడిమ ఫలం కోసం విన్నాం, అదే దానిమ్మకాయ. దాడిమ అంటే ఏదో కొద్దనుకున్నారు కాక దానిమ్మకాయ. సో దానిమ్మకాయ ఫలం ఏంటో వీళ్ళకి తెలుసు, మంచి చెట్లు తెలుసు, వృక్ష ఫలం ఏంటో తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఈ మారు మనసు అంటే నాకంటే ఇటు మారు మనసు అన్నది ఎట్టినా మనకేం కావాలి? మారు మనసు అక్కర్లే, సున్నతి పొందుకుంటే చాలు అన్న బాపతలో ఉన్నారు కదా వీళ్ళు. భయం లేకుండా పాపం చేస్తున్నారు కదా వీళ్ళు. ఎంత పాపం చేసినా ఒక గొర్రెపిల్ల పట్టుకెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి అర్పించేసి అక్కడ ఆ గొర్రెపిల్ల మీద తమ చేతులు పెట్టేసి ఇలా దులిపేసుకుంటే పాపం వదిలిపోద్ది, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు కదా. అలాంటి వాళ్ళకి భక్తుడు అంటాడు, లేదు, యూ హ్యావ్ ఎ రాత్ ఆఫ్ గాడ్ టు బి కమింగ్ అపాన్ యూ. నీ మీదకి రాబోతున్న ఉగ్రత ఒకటి ఉంది. సార్ అదేంటి సార్, మన ఎడ్డింగ్ ఏమో ప్రేమ పండుగలు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఉగ్రత అంటారేటి అంటే, అమ్మ ఎంత ప్రేమ ఉందో అంత కోపం కూడా ఉంది. అంటే నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎలాగో చెప్పనా, మనం చిన్నప్పటి నుంచి ఏం వాళ్ళకి ఇచ్చామంటే, పండు తిన్నందుకైనా ఆదమమ్మ దేవుడు బయటకు గింటేశాడు. మాట్లాడరా చెప్పాలి. పండు తిన్నందుకైనా బయటకు గింటేశాడు, అంతే. నీకేమన్నా ఉందా? ఇక మీకు పప్పలు కొంటా చెప్తే, నిజంగా చాక్లెట్ కొంటా చెప్పండి. వాస్తవానికి దేవుడు వారిని బయటకు పంపించింది ప్రేమ ఉన్నది కాబట్టే. ఎలాగ చెప్పనా, నా వైపు చూడండి, కాస్త లోతుగా ఆలోచన చేద్దాం, కాస్త శ్రద్ధగా వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఇక్కడ 2 వృక్షాలు ఉన్నాయి, 2 ఫలాలు ఉన్నాయి. మొదటి ఫలం ఏమిటి? జీవవృక్ష ఫలం. రెండవది ఏంటి? సరే, మనడు ముందేం తినేశాడు? మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని తినేశాడు. తినేసిన తర్వాత ఇప్పుడు ఇతరులు మానవుళ్ళకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకించడం వల్ల శాపం వచ్చింది, మరణం వచ్చింది. అప్పుడు తెలివి మీరిపోయి జీవవృక్ష ఫలాన్ని తినేసాడు అనుకో, చావు రాదు. సో లైఫ్ లాంగ్ ఆదాము వాళ్ళు ఎక్కడుంటారు? పాపంలోనే ఉంటారు. అందుకని ఒరే మీరు ఎక్కడే ఉంటే మా వంటి వాడు అక్కడ అయిపోయావు కాబట్టి, తెలివితేటలు మీరిపోయావు కాబట్టి నువ్వు జీవవృక్ష ఫలాన్ని తినేసి జీవితాంతం నాకులాగా నిత్య అమరత్వంలో ఉంటూ నువ్వు పాపంలోనే ఉంటావు. కనుక ఎక్కడుంటే నువ్వు పాపంలోనే ఉంటావు అబ్బాయి, నువ్వు బయటికి వెళ్ళిపోని దేవుడు పంపించేయడం కూడా ప్రేమతోనే పంపించాడు దేవుడు. హల్లెలూయా! దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక నరకాన్ని ఏర్పాటు చేసింది మనకు కాదు, అపవాదికిని వాడు దూతలకు ఏర్పాటు చేశాడు. వాడేం చేస్తున్నాడంటే, ఎలాగే వెళ్తున్నాం కదా, వెళ్తూ కొందరు వెళ్ళినా కూడా అట్టుకెళ్ళిపోదాం అని జాగ్రత్తగా పట్టుకెళ్తూ, మరలా ప్రేమ కలిగిన దేవుడు మనకు మరొక అవకాశాన్ని
రాత్రి ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని నేను ఎప్పుడు పుట్టినరోజుకి ఏదైనా వర్తమానం పిలవడానికి లేదా ఎవరైనా బర్త్డే పెట్టినప్పుడు నేనేమంటానంటే, ఒక పుట్టినరోజు ఈక్వల్ టు 365 అవకాశాలు అని అర్థం. మరలా చెప్పండి, ఒక పుట్టినరోజు ఈక్వల్ టు, సో దట్ మీన్స్ దేవుడు నీకు మరో సంవత్సరం ఇచ్చారంటే నీకు 365 అవకాశాలు నీకు మరలా ఇచ్చాడు అని అర్థం. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఛాన్సెస్ మై ఫ్రెండ్స్. దేవుడు అవకాశం ఇచ్చేవాడు పిల్లరా. ఈ అవకాశం ఇచ్చే దేవుడి దగ్గర ఎటువంటి వారుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడంటే, రాబోతున్న ఉగ్రతను తప్పించబడి మారు మనసునకు తగిన ఫలములు కలిగి ఉండవలసిన వాడుగా ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మరి అసలు మారు మనసునకు తగిన ఫలం అంటే ఏమిటి? ఐ రిపీట్ మై సెంటెన్స్. ఇజ్రాయేల్ ప్రజలకు మంచి చెడ్డలు తెలుపు వృక్ష ఫలం ఏంటో తెలుసు. ఇజ్రాయేలు వారికి జీవవృక్ష ఫలం ఏంటో తెలుసు. దాడిమ వృక్ష ఫలము తెలుసు. చివరికి ముసిని పండు అంటే కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి తెలియనల్ల ఏంటంటే, మారు మనసునకు తగిన ఫలం ఏంటో వాళ్ళకి తెలియదు. దాంతో వారు ఏం చేశారంటే, ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని 3 ప్రశ్నలు అడిగారు. ఎన్ని ప్రశ్నలు అడిగారు? 3 మార్లు అడిగారు. ఒకే ప్రశ్న కానీ 3 మార్లు అడిగాడు. కానీ భక్తులు మాత్రం, యోహాను గారు మాత్రం ఒకే ప్రశ్నకి 3 సమాధానాలు చెప్పాడు. ఈరోజు ఆ 3 ప్రశ్నల్లో అది 3 మార్లు అడిగిన ప్రశ్న ఏమిటి, అందులో భక్తులు చెప్పిన 3 సమాధానాలు ఏమిటి, ఈ వాక్యాన్ని చెప్పి నా మాటల ముగింపులకు నేను తీసుకొస్తాను. సో రాబోతున్న ఉగ్రతను తప్పించబడాలంటే మనుషులు ఎలా ఉండాలని చెప్పాను? మారు మనస్సునకు తగిన ఫలం. నాతో చెప్పండి అందరూ, మారు మనస్సునకు తగిన ఫలము. అయ్యో కొంచెం గట్టిగా చెప్పాలి. మారు మనస్సునకు తగిన ఫలము. సో ఒక మనిషి ఎప్పుడు తప్పించబడతాడంటే, రాబోతున్న ఉగ్రతను ఎప్పుడు తప్పించబడతాడంటే, వాక్యం చెబుతుంది మారు మనస్సునకు తగిన ఫలం ఉన్నప్పుడు. ఇది వీళ్ళకి అర్థం కాలేదు కదా. అందుకు వారు ఏం చేశారంటే 10వ వచనం చూడండి. అందుకు జనులు, చదవగలరా 10వ వచనం? అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని 12వ వచనం చదవండి మరలా. సుంకరులను బాప్తీసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగగా 14వ వచనం చదవండి. సైనికులను, చూసారా సార్ ప్రశ్నలు ఎన్ని? ఒకటే ప్రశ్న, కానీ ఎన్నిసార్లు అడిగారు? 3 మార్లు అడిగారు. ప్రశ్న ఒకటే, ఆన్సర్లో మాత్రం భక్తుడు ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్పాడు. ప్రజలకేమో ఒకలా చెప్పాడు, సుంకర్లకేమో ఒకలా చెప్పాడు, సైనికులకేమో ఒకలా చెప్పాడు. అసలు ఎందుకు ఇలాగ చెప్పాడు? తలపైకెత్తండి ఒకసారి. ప్రశ్న ఏమో ఒకటి, ఏం చెయ్యాలి? ఇప్పుడు దాకా మేము అనుకున్నాం పుట్టు క్రైస్తవులమైతే పరలోకి వెళ్ళిపోతాం అనుకున్నామండి అయ్యా. ఇప్పుడు దాకా మేము ఆ పురుషుని గోప్యాంగ చర్మమును కత్తిరించినట్లయితే ఆ సున్నతి పొందిన వారు పరలోకం వెళ్తారు అని మేము అనుకున్నామండి అయ్యా. ఇప్పుడు దాకా దేవునికి బలర్పించేస్తే వీ విల్ బి ఇన్హెరిటింగ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, వి థాట్ యాజ్ లైక్ దట్. మేము అలా అనుకున్నామండి అయ్యా. బట్ మీరేమో కాదు, ఈ అన్నిటికంటే మించి, ఈ భక్తి కంటే మించి, ఈ ఆచారం కంటే మించి, ఈ పుట్టు క్రైస్తవ్యం కంటే మించి, ఈ ముసుగు కంటే మించి, ఈ తెల్లబట్టల కంటే మించి ఏదో ఒకటి ఉండాలంటున్నారు. దాని పేరేమో మారు మనసునకు తగిన ఫలం అని ఎంత పొడుగు పేరు చెప్పారు. మాకు తెల్లబాబయ్యా, కొంచెం మాకు అర్థమయ్యేలా చెప్పండి అని 3 రకాల ప్రజలు 3 మార్లు ఒకే ప్రశ్న అడిగారు. కానీ సమాధానాలు మాత్రం భక్తుడు 3 చెప్పాడు. ఏమిటి ఆ సమాధానాలు? మొట్టమొదటి సమాధానం ముందుంచుతాను. మారు మనసునకు తగిన ఫలములో మొట్టమొదటి ఫలం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలని అతను అడగగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వలననియో, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో తలపైకెత్తను. మొట్టమొదటిగా రాబోతున్న ఉగ్రత నుండి తప్పించేటువంటి ఒక మంచి మారు మనసునకు తగిన ఫలము, సర్ప సంతానమునకు బదులుగా దేవుని సంతానముగా, దేవుని ప్రజలుగా పిలువబడడానికి, ప్రేమయున్న దేవుని ప్రేమ కలిగిన ప్రజానికంగా మనం పిలువబడాలంటే
భక్తుడు అంటాడు, నీకు 2 అంగీలుంటే లేని వానికి ఇయ్యి, 2 పూట్ల ఆహారం ఉంటే లేని వానికి పెట్టు. ఇట్ సింప్లీ మీన్స్ మనం ఎలాగ ఉండాలంటే వీ మస్ట్ బి ఎ పీపుల్ ఆఫ్ షేరింగ్. మనం మొట్టమొదటిగా దేవుని ప్రేమను పంచే వారముగా ఉండడమే మారు మనసునకు తగిన ప్రతిఫలము. ఇది వాక్యం చెబుతుంది. ఏమిటి మారు మనసునకు తగిన ఫలం అంటే? ప్రజలు అడగని చెప్తారు, అయ్యే ప్రజలారా, మీకు 2 పూట్ల ఆహారం ఉంటే లేని వానికి పెట్టండి, 2 అంగీలు ఉంటే లేని వానికి ఇవ్వండి. ఎగోస్లేవియా అనబడిన ఊరిలో ఇలాంటి భారీ కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుందట. అందులో ఒక ఆయన నిలబడి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ యూ ఆల్ ఎవ్రీబడి ఇన్ టు ద నేమ్ ఆఫ్ జీసస్, ఇంగ్లీష్ అది చేస్తున్నాడంట. మాట్లాడుతూ ఇండియా అనే ఒక దేశం ఉంది, కోల్కతా అనబడిన ప్రాంతం ఉంది, అక్కడ ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధితో అందరూ చనిపోతున్నారు, వాళ్ళ కుష్ఠరోగులు పెరిగిపోతున్నారు, కొంచెం ఎవరన్నా సేవ చేస్తారా అని అడిగితే అక్కడ మాట్లాడలేదంట. ఒక అమ్మాయి ఎంత పొడుగుంటుంది, ఆవిడ పొట్టుగా ఉంటుంది, చిన్న 16 సంవత్సరాలు యవ్వనస్తురాలు, చెయ్యెత్తుందంట. వెంటనే వాళ్ళు ఎత్తుకుని ముందు తీసుకొస్తే ఆ పిల్లని చూసి, ఇది అమ్మ నువ్వు ముక్కుతో అంత ఉన్నావు, చిన్న పిల్లవే, వెళ్తావంటే వెళ్తానండి. అమ్మ శాలరీ ఎక్కువ ఆశించకమ్మా, 500 ఇస్తానమ్మన్నాడట. అప్పట్లో 500 వెళ్ళిపోతాను అయ్యగారు అని చెప్పి ఇండియాకి వచ్చి, కల్కట్టాలోకి వచ్చి, అక్కడ మురికి వారికి, కుష్టు వారికి, ఈ కృపులు వచ్చిన వాళ్ళకి, ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళకి ఆ స్పిరిట్ వేసి ఆ చీము నెత్తురు శుభ్రంగా కడుగుతూ, వాళ్ళకి ఆ సిజరింగ్ చేస్తూ, ఆ కట్లు డ్రెస్సింగ్ చేస్తూ కట్లు కడుతుంటే అందరికీ అబ్బా ఈవిడ సేవ వల్ల చాలామంది మారు మనసు పొంది ఆమె దగ్గరికి వచ్చారంట. అప్పట్లో మరి ఏమనుకోద్దు, ఆడవారికి ఈ తమ నాభి సూత్రం నుంచి పైకి వస్త్రాలు ఉండేవి కాదు, ఈ మొల నుండి కిందకు మాత్రమే వస్త్రాలు ఉండేవి. ఇక్కడి నుంచి పైకి వస్త్రాలు లేకపోగా దాన్ని ఎద పొన్ను అని వారి యొక్క ఆ రొమ్ము యొక్క ఆ సైజును బట్టి పొన్ను కడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ వచ్చి కుట్టి మిషన్ సెంటర్లు ప్రారంభించి, అమ్మ ఇది మానము, ఇది మర్యాద, ఇది సిగ్గు తల్లి, ఇది లజ్జ అని ఇలా కట్టుకోవాలని చెప్పి వాళ్ళకి కుట్టి మిషన్లు నేర్పించి, ఇస్తరాకులు కిందెట్టేసి వాళ్ళకి ఇస్తరాకులు కొడుతూ నేర్పించి, బట్టలు కొడుతూ నేర్పించి, కొవ్వొత్తుల తయారు చేయడం నేర్పించి, కొవ్వొత్తులతో వారు వెలిగించి కూడా నేర్పించి ఇన్ని చేస్తే అందరూ మారు మనసు పొందారట. చాలామంది రక్షించబడ్డారంట. దాంతో అరెస్ట్ చేద్దాం, వీడు మత మార్పిడి చేస్తుందని చెప్పి ఇండియాకు ఆవిడ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఆవిడేం చేస్తుందంటే ఇలాగ నేను కూర్చున్నాను, ఆవిడ ఇలా కూర్చుని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇదంతా కుష్ఠరోగంతో చెవి లోపల చీమ్ పట్టేసి పురుగులు పట్టేసింది. ఇదంతా లోపల ఈగలంట దుబ్బుకలా పోతాడంట, పాపం చీము నెత్తురుగా ఆరిపోతుందంట. అప్పుడు చేతులతో పురుగులు తీస్తే ఆడు కిలకలు ఆడిపోతాడని చెప్పి నాలిక ఇక్కడ పెట్టి పురుగులు తీస్తుందంట. అమ్మ బాబోయ్, ఇలాంటి ఆవిడ మనం అరచేద్దాం వచ్చామా అని చెప్పి, ఎక్కడో లేదని దేవత ఇక్కడే ఉందరని చెప్పి అరెస్ట్ చేద్దాం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఆమెకి దాసులుగా మారిపోయి యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారంట. ఎలాగ రక్షించబడ్డారు వాళ్ళు? వాక్యం చెప్తేనా? ఎలా రక్షించబడ్డారు వాళ్ళు? బూతులు తిడితేనా? ఎలాగ వాక్యం చెప్తున్నారు? ఎలా రక్షించబడ్డారు? ఛాలెంజ్ విసురుతేనా? ఎలాగా? ప్రేమను చూపించండి ఆమె తల్లి. 5 రూపాయలు తన కోసం ఉంచుకుని 495 రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టి ఆ కుష్ఠరోగుల కురుపులు సీమునెత్తురు కడుగుతూ మంచి సేవ చేస్తూ ఉంటే ఆమెను అన్నారు, అమ్మ నువ్వు ఉత్తి తెరిసావు కాదురా, అందరికీ తల్లివరు అని చెప్పి నేటికి కూడా ఎవరు పిలిచిన ఆమెని మదర్ తెరిసా అని మాత్రమే పిలుస్తారు. ఎందుకో చెప్పనా? ప్రేమ కలిగిన ఒక ఆమె, మారు మనసునకు తగిన ప్రతిఫలము కలిగిన ఈ తల్లి అయినా తెరిసా ఏం చేసింది చెప్పనా? ప్రేమను క్రియలలో చూపించింది. ఎలా చెప్పాలి ప్రేమను? చాలామంది ప్రేమను పోలేమో తగ్గిపోద్దు బావాలంటే ఇది ఎలాంటి ప్రేమ? మా దగ్గర ఒకటి పెదాల మీద పప్పలు మాత్రమే కాలుస్తారటండి వాళ్ళు, చేతితో అస్సలు సహాయము చేయరటండి. కొందరు ఇంతేనండి, మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయడం మంచిదే తల్లి, అది గొప్పది, యేసుప్రభు చేసేయడం అని ఎంతటోళ్ళు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రేమ చెప్పేవారు మాత్రమే కాదు, ప్రేమ క్రియల్లో చూపించేవారిదే మారు మనసునకు తగిన ప్రతిఫలము. వారు రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడతారు. ఎవరు తప్పించబడతారంటే
ఆచార వ్యవహారకంగా ఉన్నవారు కాదట. హూ విల్ ఎస్కేప్ ది రాత్ ఆఫ్ గాడ్? ఎవరు దేవుని తీర్పును తప్పించబడతారు? ఎవరండి దేవుని కోసం సాక్షులుగా రాబో కాలం మంది తండ్రి సింహాసనం దగ్గర కూర్చుని ప్రభు నన్ను ఆనందిస్తారంటే? ఇదిగో వారు చెప్తుంది, అది నోన్ యాజ్ ఓరియంటెడ్ బై ది యాక్షన్. క్రియలలో ప్రేమను చూపించేవారు కావాలి. ప్రేమ క్రియలలో చూపించేవారు కావాలి. ఈరోజు చాలామంది దేవుడేమో ఆ ప్రేమను చూపించమంటే, ఇప్పుడు మనుషులు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారంటే ఆర్థికమైన ప్రేమ చూపిస్తున్నారు. డబ్బున్నంతకాలము ప్రేమ చూపించే మనుషులు ఉన్నారు. నేను కొన్ని సందర్భాల్లో ముసలు అయిపోయారు అనుకోండి, తాత అమ్మమ్మ నాన్నమ్మ అందరూని. అదేంటో కానీ చాలామంది తాతొద్దు మామే కావాలని కోరుకుంటారు. మీరు గమనించారా? తాతొద్దు అంటే ఎవరు కావాలి వాళ్ళకి? మీరు ఎవరు మాట్లాడతలేదు. మీరు కూడా అవుతారు భవిష్యత్తులో, కంగారు పడిపోకండి. ఇప్పుడు కథ మాట్లాడండి. తాతొద్దు ఎవరు కావాలి వాళ్ళకి? ఎందుకు మామే కావాలి? ఎందుకు చెప్పనా? కోడలకైనా కూతుళ్ళకైనా అల్లుళ్ళకైనా కొడుకులకైనా మామే కావాలి. ఎందుకంటే తాతనుకో మనమే చేసి పట్టుకెళ్ళాలి, అదే మామనుకో మామే మనకు చేసి పెడుతుంది కాబట్టి. అంతగా నిజమైన ప్రేమలు కాదవి. ఈ రోజుల్లో చాలామంది మనకు అందం ఉంటే ప్రేమిస్తారు, ధనం ఉంటే ప్రేమిస్తారు, డబ్బుంటే ప్రేమిస్తారు, టాలెంట్ ఉంటే ప్రేమిస్తారు. ఒకవేళ కూర్చున్న ఆడపిల్లలు, అసలు నేను చూడకపోతే ఉండలేకపోతున్నాను, నాకు రాత్రి దెయ్యాలు కాదు దేవదూతలు రాలేదు, కల్లోకి నువ్వే వచ్చేసావు అని ఒకవేళ ఇలాంటి మాటలు మాట్లాడతామా? ఆ ప్రేమ కేవలం నీ శరీరం మీద మాత్రమే. ఒకవేళ పెళ్ళైన తరువాత కూడా చెల్లె అక్క వదిన కాస్త పెద్దదానుకున్నా కదా నువ్వు, పెళ్ళైన తరువాత కూడా పిల్లలున్నారని తెలిసి కూడా ఒకడు ఉద్దేశపూర్వకంగా పెళ్ళైన నీ మీద కాస్త తేడాగా ప్రేమ చూపిస్తూ తప్పుడు ప్రేమ చూపిస్తున్నారంటే ఇంకనూ యవ్వన కాలం ముందున్నా నీ శరీరం మీద ప్రేమ, లోక ప్రేమ ఏది శాశ్వతం కాదో. అందుకే భక్తుడు అంటాడు, నువ్వు రాబోతున్న ఒగ్గదును తప్పించబడాలంటే యవ్వన కాలపు ప్రేమ కాదురా నాయన, లోక సంబంధమైన ప్రేమ కాదు తల్లి. మరి నీకు ఏ ప్రేమ ఉండాలి? క్రీస్తు ప్రేమ. అది ఉంటే సరిపోదు, ఆ క్రీస్తు ప్రేమ క్రియలలో చూపించేదానుగా మనందరూ ఉండాలి. బైబిల్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను. తలపైకెత్తాను ఒకసారి. అమ్నోను చెప్పండి ఒకసారి. అది ఎవరు మాట్లాడారా? ఇది గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరు అమ్నోను? ఎవరు? థ్యాంక్స్ అన్న. మొన్న చోట వాక్యం చెప్తే అమ్మును ఎవరంటే మనిషి అండి అందంత ఆవిడ. అమ్మ నీకు చాలా వందనాలమ్మ, నేను మనిషో పశువు తెలియకుండా బతికేస్తున్నాను బిల్లు, నేను నువ్వు గొప్పదాను అమ్మ నువ్వు అని. కూకో అమ్మ బాబు కూకో అని చెప్పి నా కర్మ కాలిపోయి మళ్ళీ ప్రశ్నే లేదని నేను. మీరు అలా ఎవరేం కాదు కదా, మంచోళ్ళు మీరు అందరూ. అమ్నోను మీకు ఇష్టం చెప్పిన, సొలొమోను కంటే ముందు రాజు అవ్వాల్సిన వాడు ఎవరో చెప్పండి గట్టిగా. రాజు అసలు సొలొమోను సామెతలు ఏమి లేవు అసలు, ముందు అమ్నోనే. కానీ ఏమైందంటే ఒకరోజు తామారు అనే చెల్లెలని మోహించి, అబ్షలోము చెల్లి, అదే తండ్రి ఒక్కడే, తల్లులు మాత్రం వేరు కదా వీళ్ళకి. ఆ తామారుని తన సొంత చెల్లిని అతను మోహించి, నీకు విషయం చెప్పండి, అప్పట్లో ఈవిడ మాట, నాన్న అన్నయ్య నా మీద అగాధ్యం చేయకురా, తప్పురా బావు, పో నాన్నకి చెప్పు, నాన్నకి ఏదో రకంగా తెరుస్తాడు, అతని దగ్గర ధర్మశాస్త్రం అన్నీ తెలిసినోడు కదా, ఇలా తప్పు చేయకండి అంటే లేదమ్మా అని చెప్పి అతను ఆమె మీద పశువులాగా ప్రవర్తించి, మీరు గమనించాలా, పశువులాగా ప్రవర్తించడం, ఇంత ప్రేమ ఉన్నాడు ఏం చేయాలి? దగ్గరెట్టుకోవాలి కదా. దగ్గర పెట్టుకోకుండా బయటికి గెంటేసి తొలిపించేసాడంట. అదిటిది నిజంగా అంత ప్రేమ ఉన్నవాడు ఏం చేయాలి? ఇందాక బైబిల్లో దీనా అని ఒక అమ్మాయి ఆదికాండం 33వ అధ్యాయంలో తప్పు చేసిన తర్వాత షెకెము రాజకుమారుడు ప్రేమగా మాట్లాడినందు బైబిల్లో. మరి అలాంటి కనీసం అన్యుడికున్నంత ప్రేమ కూడా అమ్నోనికి లేదా? ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ చెప్పనా? తాత్కాలికమైన ప్రేమ, అప్పటికప్పటికి మాత్రమే. జాగ్రత్త తల్లి, నీ తల్లి కంటే, అమ్మ ఆడపిల్లతో మాట్లాడుతున్నారే, నీ తల్లి కంటే నీ ప్రేమించోరా మరి ఎవరి కూడా ఈ లోకంలో లేరు.
నీ తండ్రి కంటే నీ ప్రేమించే లోకంలో మరెవరు లేదు. ఒక అబ్బాయి ప్రేమైనా, ఒక అమ్మాయి ప్రేమైనా, ఒక అంకుల్ ఆంటీల ప్రేమైనా, ఎవరి ప్రేమైనా ఈ లోకంలో దేవుని ప్రేమ కంటే గొప్పది మరి ఏది లేదు. మనం ఏమనుకుంటామంటే, అయ్యి బాబు మా అమ్మ కూడా మెసేజ్ చేసి అత్మాలి మెసేజ్ చేసి చెప్తున్నాడు, ఎంత పేడో, ఎంత పేడ కాదు ఏంటిది ప్రేమ, ఎంత ప్రేమో అని వాళ్ళు ఎరగబోసేస్తుంటారు పోలోమంట. అబ్బాయి ఏ ప్రేమ శాశ్వతం. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక భక్తుడు పాడాడు, ఏమని చెప్పనా, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. కీబోర్డ్ సౌండ్ ఎట్టాడు. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. చెప్పాలి, నిజము దీనిని నమ్ము అది భూయందుంచలేనిది. దేవుని ప్రేమ అది మనం కలిగి ఉండి, దట్ మస్ట్ బి ఓరియంటెడ్ బై ది యాక్షన్స్. అది మా ప్రేమ క్రియలలో పంచిపెడితే వాక్యం చెబుతుంది ఆ గది మారు మనసునకు తగ్గిన ఫలము. మనకి మారు మనసు, నాకు మారు మనసు వచ్చేసింది కాబట్టి పాస్టర్ గారు నాకు భారతదేశం ఇచ్చేయండి, అదే బాప్తీసం ఇచ్చేయండి అని గుళ్ళు మానేసి బల్లి మానేసి, అమ్మ ఈ మారు మనసు అంతా ఒక భాగం అయితే మారు మనసునకు మరొక్క రూపం ఉంది. ఆ మారు మనసు ఏమిటంటే మాటల్లో కాదు, క్రియల్లో చూపించేదే నిజమైన మారు మనసు. ఈరోజు ఆ ప్రేమ మనం కలిగిన వారుగా ఉండాలి. ఆ ప్రేమ మన క్రియల్లో చూపించే వారంగా ఉండాలి. యేసు ప్రభు చాలా సందర్భాల్లో బోధించాడు. ఆయన ఏం చెప్పాడు చెప్పనా, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువుని ఏం చేయాలి, మీరు క్షమించాలని చెప్పాడు. యేసు ప్రభు శిలువలో నిలబడినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించు. ప్రేమ కలిగిన దేవుడు. తండ్రిని క్షమించలేని తరం బయలుదేరింది. మొన్న అబ్బాయి అట ఏదో ఫ్రీ ఫైర్ ఏదో ఆడుకుంటున్నాడంట. ఫ్రీ ఫైర్ ఆడుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి, ఒరే అత్తమ్మలు చదువుతలేదు, మీ ఆశతో చెప్తానాగు, మీ నాన్నతో చెప్తానాగు అని ఫోన్ లాగేసుకుందంట. ఆడ కోప మీద అలాగ చూసి అక్కడ బ్యాట్ ఉందంట, బ్యాట్ ఇచ్చి కొట్టేస్తే తలపైకి వెళ్ళి చచ్చిపోయిందంట. ఆడికి ఎంత ఉక్రోషం ఉందో చూడండి, ఎంత క్రోధంతో నిండిపోయిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు గమనించారా, పిల్లలు ముద్దు పెట్టుకున్నారా మీరు? చిన్న పిల్లల్ని పెట్టుకున్నారు. మీ మీసాలు గుచ్చిపోని ఏడుతుందా, భయపడిపోయి పోన్లే భయపడి వచ్చేస్తారా, ఆ పిల్ల ఏడుసిపోయింది ఏమలేదే నువ్వులేదే అని ఇలా ఇంకా ఎత్తుకుని, అయ్యో ఇది ఎక్కడ సాడిజం కదా, ఏడుతుంది కదా, ఆగండి కదా, ఏడుస్తుంది కదా నవ్వుతున్నప్పుడు పోనీ ఆ పిల్లకి బట్టలు కొంటారా, అబ్బాబే కొనరు. అయ్యో ఇంకేమనుందా, ఆ పిల్లకి బాధినప్పుడు ఇంకో రూపాయి సహాయం చేస్తావా, కొమ్ముంచేస్తారండి, ఇంకేమనుందా. అయ్యో పోనీ స్కూల్కి వెళ్తారు, ఇలా నా డబ్బులు కట్టలేకపోతాను, ఒక నెల ఫీజు కట్టావా, బస్ ఫీజు కట్టావా, బస్ ఫీజు ఏం కట్టవు. ఆ పిల్ల అందంగా ఆడుకుంటా బాగా తయారు చేస్తే ఎత్తుకుని ముద్దాడితే ఆ మీసాలు గుచ్చిపోతాయి, కొంచెం ముదిరిపోతాయి కదండి. అత్తమాల మన 7 o'clock పెడితే గీకి ఆ ముద్దెట్టినప్పుడు గుచ్చిపోతాయి. ఆ పిల్ల ఏడుతారు అయినా ఆగరెళ్ళు. అంటే అదొక రకమైన శాడిజం, అది మామూలు శాడిజం కాదు. ఒకరు ఏడుతప్పుడు మీరు గమనించండి, ఒకడు సైకిల్ లాగెళ్ళి దబేలు పడిపోడు అనుకోండి. ఇప్పుడు ఎవడో దబే ఫాస్ట్గా వెళ్ళిపోడు కదా, ఆడికని దబేలు పడిపోడు అనుకో, ఫస్ట్ మీరు అంతా ఏం చేద్దాం అన్నాను అవుతారు ఖచ్చితంగా. వస్తాం అయ్యో పాపం పడిపోవడమా లేపడం. లోకం అండి పడిపోనోని చూసి నవ్వే లోకం, లేచినోని చూసి ఆడు లేచిపోయాడురా, ఆడు బాగుపడిపోడురా అని ఏడిసి రకమండి. ఇలాంటి లోకంలో మనము నిజమైన క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించగలిగితే మనమే మారు మనసునకు తగ్గిన ఫలము కలిగిన వారం. దట్స్ వాట్ ది బైబిల్ సేస్ ఫర్ ద ఫస్ట్ లే. రాబోతున్న ఉగ్రతను తప్పించబడాలంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, 2 అంగీలుంటే లేనివానికి ఇవ్వండి, 2 పూట్ల ఆహారం ఉంటే లేనివానికి పెట్టడం. ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసి 2వ పాయింట్కి వెళ్తాను. మరి ఇప్పుడు ఇలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ గతంలో నా చిన్నతనంలో మా చర్చెస్లో ఒక మంచి అలవాటు ఉండేది. అప్పట్లో ప్రతి ఇంటికి వాకిలి ఉండేది కదా, వాకిలి మీద వీళ్ళు పాదులు వేసుకునేవారు. ఏ పాదులు? చుక్కుడుకాయ పాదులు, బీరకాయ, ఆనంపకాయ వేసేవారు కదా. అందులో మొట్టమొదటి ఆనంపకాయ, ఇంకా ఆ మొట్టమొదటి దోసకాయ,
ఆ మొట్టమొదటి వంకాయ వారు గుళ్ళోకి పట్టుకొస్తూ ఉండేవారు. ఇప్పుడు నాకు తెలియకు అడుగుతాను, మొత్తం ఎంత పెద్ద ఆనపకాయ ఒకరు తినేస్తామా? తినలేం కదా. అందుకు మా అమ్మ ఏం చేసిందంటే దాన్ని కోసి మా ఇంట్లో ఒక బద్దెట్టి, 4 బద్దలు కదా, ఇంటి ముందు అందరికీ బద్దలు ఇస్తూ ఉండేది. ఐడియా ఉందా? కోట సీట్లు తాకట్టు పెట్టి బియ్యం అప్పు తెచ్చుకునేవారు. ఐడియా ఉందా? ఇప్పుడు తెల్లని పాత వాళ్ళు తెలుస్తుంది, ఇప్పుడు వాలంటీర్కి మాత్రం తెలుస్తుంది ఈ విషయాలన్నీ. అప్పట్లో కోట సీట్ తాకట్టు పెట్టుకునేవారు, కానీ పాపం వాళ్ళు తెచ్చుకునే అవకాశం లేక మరి సంఘాల్లో కొంచెం మొదటి పంట బాపతు అది పట్టుకొచ్చేవారు కదా, అందుకని ఆ బియ్యానికి మా దగ్గరికి అప్పు వస్తూ ఉండేవారు. సోల, సేరు తెలుసా? ఎందుకని పిల్లలు మన క్యాండీ క్రష్ పిల్లడి సోల, ఒక తవుడు, 2 అంటే సేరెండు తవలు పట్టుకొచ్చి బియ్యం అడుగుతుండేవారు. మా అమ్మగారు సంఘాల్లో 3 సంఘాల నుంచి ఒక బియ్యం వచ్చి కూడా అందరికి ఇస్తూ ఉండేది. ఆవిడ ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందని అంటే, ఎలా చూడండి ఒకసారి, ఇస్తున్నప్పుడు ఏం జరిగిందంటే నేనే ఒరే బాబుగా 2 సేర్లు బియ్యం అట్టరాని నాకు అర్థమైపోయింది, 4 తవలు వేయాలండి. 4 తవలు వేసి పట్టుకొచ్చేవాడిని. నేను చూసుకునేవాడిని, మా ఇంట్లో 2 పెట్లు ఉండేవండి. 2 పెట్లు మేము ఇలాగా తీసి ఒకళ్ళకి ఇస్తూ ఉంటే దేవుడు దాన్ని నింపుతూ ఉండేవాడు. నేను తీస్తూ ఉంటే దేవుడు దాన్ని నింపుతుండేవాడు. నా వయసు 32 సంవత్సరాలండి. ఈ 32 సంవత్సరాల్లో ఎప్పటికీ మా 2 బియ్యం పెట్లు అడుగు భాగం ఎలాగుంటుందో మాకు తెలియదు. ఎందుకంటే మేము ఇస్తూ ఉంటే దేవుడు దాన్ని నింపుతూ ఉన్నాడు. ఇస్తూ ఉంటే దేవుడు దాన్ని, అమ్మ ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడిని దీవించాడు అంటే నువ్వు ఈ చేత్తోని నాకేస్తేనేమని కాదు. దేవునికి ఇచ్చాడు అంటే ఒకరికి ఇచ్చేదానుగా ఉండమని, ఒకరికి పెట్టేదానుగా ఉండమని, ఒకరికి ఇచ్చే మనసు సంఘానికి ఉండాలండి. ఎంత దారుణం అంటే, ఒకప్పుడు ఐసు ఉండేది కదా, ఇప్పుడు పుల్లైస్ ఎక్కడ అమ్ముతుంటే ఎవడ అమ్ముతలేదు అనుకుంటా. ఐసు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నా ఐసు అందరికంటే ఎక్కువసేపు ఉందని చెప్పడానికి అలా ఉంటుంది. ఏమో కారిపోయేది పొలమంటాను, వీడు ఎదవకంగారు ఎక్కడి నుంచి నాకుంటా పైకి వెళ్ళిపోయేవాడు. ఎందుకని అలాగున్నారండి బ్యాచ్లు. ఒకవేళ ఎక్కువైపోతే ఆ తొడుక్కుండ్లన్నా పోసి పారబొత్తకి ఇష్టపడతారు, కానీ లేనులకి ఎడదాం ఏమన్నా ఉందా? అబ్బాబే ఇంకేమన్నా ఉందా? మామిడి పళ్ళు కాలంలో మామిడి పళ్ళన్నీ పరక మామిడి పళ్ళు అట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు దబ్బక్కన వేసేసుకుని పుల్లిగా తినేసి తొక్కలతో బయటకు వచ్చారని, అమ్మ నేను ఉడబాగు చేయలేడులమ్మా, నేను ఉడబాగు చేయలేడు బిల్లే. నీ ఇంట్లో ఒక సీజన్లో మీ కష్టపడిన భర్త ఏదన్నా కాస్త పట్టుకొస్తే అది లేని వానికి పెడతాక ప్రయత్నం చేయండి. ఒకరింట్లోనే సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ సేవ, అట్టి సేవ మనకు యుక్తమైన సేవ. యేసుప్రభు సేవ అంతట్లో పెట్టేవాడే కానీ ఇచ్చేవాడే కానీ రండి 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 నాకివ్వండి అని ఎప్పుడు ప్రభు అడగలే. వెరీ గుడ్. ఆల్వేస్ ఇలా తీసుకోవడం కంటే ఇలా పెట్టడమే ధన్యమని దేవుడే చెప్పాడు. అలాంటి లోకంలో నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, గవర్నమెంట్ జాబ్, అమ్మ గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, నీకు కండక్టర్ జాబ్ ఇస్తాను, ఎక్కాలొచ్చా నీకు? మామూలుగా మళ్ళీ అనమాట ఎక్కాలొచ్చా? పోనీ 7 ఎంత అంటే 7 అయ్యి బాబు 7 ఆగు అని కాల్కులేటర్ తీసి కొట్టే బ్యాచ్ కండక్టర్ జాబ్ ఇస్తే ఏం చేద్దామని, ఎవరు నాశనం చేద్దామని? ఎక్కడ కూడా ఇప్పుడు పారాసెటమాల్కి కాల్పలకి తేడా తెలియాలి. ఆ తెలియకుండా గవర్నమెంట్ జాబ్ ఇచ్చేది ఎవరు నడిచి ఎవడికి తప్పుడు ఇంజక్షన్ చేద్దామని బిల్లు నువ్వు నాశనం చేస్తావు. కాకపోతే ఇప్పుడు రెడ్ లైట్కి బ్లూ లైట్కి తేడా తెలియాలి. అప్పుడు ఏ లారీ డ్రైవర్ కానీ ఏ కారు ఇస్తాడు దేవుడు, ఇది తొడ్డం రాదా నీకు? అందులో ఇండికేషన్ మీనింగ్ తెలియదా? కారు ఇచ్చేయాలా? ఇస్తాడు దేవుడు. అయ్యో అన్నీ ఇస్తాడం బాబు మనకున్నప్పుడు ఇవ్వడానికే. ఎప్పుడు మనకు పెట్టే మనసు, అదే ఒకరికి పెట్టే మనసు, క్రియారూపకమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, పంచిపెట్టే ప్రేమ మనం కలిగిన వారంగా ఉండాలి. అది మొట్టమొదటి మాట. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం, సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతను అడగగా అతను అంటాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. తలలు పైకెత్తండి ఒకసారి. గుమ్మములారా మీ తలలు చెప్పాలి పైకెత్తనే, నన్ను చూస్తూ ఉండండి. ఇదిగో వాక్యం చెబుతుంది. నాకు ప్రజలు అడిగారు ప్రశ్న, ఇప్పుడు ఎవరు అడిగారు? సుంకర్లు అడిగారు. సుంకర్లతో చాలా స్ట్రైట్గా చెప్పేశాడు ఈయన. ఏం చెప్పాడంటే మీరు ఎక్కువగా ఏది తీసుకొని వద్దు అని. ఎందుకన్నాడంటే ఇప్పుడు రసీదు ఉందా మనకి? నేను ఇప్పుడు వస్తూ నా ఫోన్పేలో నుండి
దాని పేరేం పేరు, టోల్ గేట్కి డబ్బులు కట్టా, ఎంత 120 రూపాయలు. ఇప్పుడు వెళ్తే ఇంకో 60 రూపాయలు కట్ చేస్తాడు. ఈ ఈ ఈ మాత్రం దానికి నాకు ఫోన్పే వాడు 4 రిసిట్లు పంపించాడు. ఇప్పుడంతా లెక్క అలా ఉంటుంది. అప్పట్లో లెక్కలేమి ఉండేవి కాదు. అందుకని సుంకర్లు అధికంగా తీసేసుకునేవారు తెలుసు. అందుకే సుంకర్లని ఈ ప్రజలందరూ కొంచెం తేడాగా చూసేవారు. ఎందుకని ఉన్నారు, వీళ్ళు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసేసుకున్నారు. అంటే యథార్థంగా ఉండేవాళ్ళు కాదు, యథార్థత లేని వారు జీవితంలో ఓ పక్క శాలరీ మామూలే, మరో పక్క టేబుల్ కింద నుంచి లాక్కుండా డబ్బులు కూడా మామూలే. యథార్థత లేని ఆ ప్రజలతో అంటాడు, ఏయ్ సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతను తప్పించబడాలంటే నీకు ఉండాల్సిన 2 లక్షల చెప్పిన బీ ఎ పీపుల్ ఆఫ్ హానెస్టీ, యథార్థవంతులుగా మీరందరూ ఉంటే రాబోతున్న ఉగ్రత నుండి మనందరము తప్పించబడతాం. ఎవరు తప్పించబడతారు? రాబోతున్న ఉగ్రత ఉంది. ఎవరు తప్పించబడతారంటే, ఎవరు తప్పించబడతారు? నెంబర్ 1, ప్రేమ కలిగిన వారు, ప్రేమను క్రియారూపకంగా చూపించేవారు తప్పించబడతారు. నెంబర్ 2, యథార్థవంతులు తప్పించబడతారు. మీలో చాలామందికి స్వామి వివేకానంద తెలుసు కదా. రీసెంట్గా ట్రంప్ మొదటిగా నమస్తే ట్రంప్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు తన 3 వందనాలు చెప్పాడు. 3 జ్ఞాపకం, అందులో సచిన్ టెండూల్కర్ జ్ఞాపకం పెట్టుకున్నాడు, విరాట్ కోహ్లీ జ్ఞాపకం పెట్టుకున్న తర్వాత వివేకానంద గారిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. చక్కని సనాతన ధర్మంలో అద్భుతమైన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి, చాలా సూపర్. అసలు ఒకరోజు ఈయనకి అమెరికాలో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం వచ్చిందట. ఇది నేను చెప్పిన హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడంట. ఆ అమెరికా వాళ్ళు, అబ్బాయి అరే ఎవరైతే ఇండియన్, మా మిస్సెస్ని అక్క అన్నాడా, నా కూతుర్ని చెల్లి అన్నాడా, అబ్బా వెరీ గుడ్ యార్ అని చెప్పి నిలబడి అమెరికా వాళ్ళు తనకి చప్పట్లు కూడా కొట్టారంట. అంటే ఇతని మనసు అంత మంచిది, చాలా అందరినీ ఆడవారిని గౌరవించేవాడు. ఇలాంటి గౌరవించే వ్యక్తి దగ్గరికి ఒక ఆవిడొచ్చి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడిగిందంట. సరేనమ్మా నా ఆటోగ్రాఫ్ ఇస్తూ, అమ్మా నా ఆటోగ్రాఫ్ ఎందుకమ్మా అన్నాడంట. అంటే సార్ మీకు మాట చెప్పాలండి వివేకానంద గారు, ఐ లవ్ యూ సో మచ్ సార్, నేను ప్రేమిస్తున్నాను సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకుని సార్ మీతో నేను కొడుకుని కానీ వాడిని ప్రపంచానికి నీకులా పెంచి ఇంకా గొప్పగా ముందు తీసుకెళ్తాను సార్. అంటే ఈనాటి కుర్రోళ్ళకి అమెరికా అవకాశం వచ్చింది, ఏం చేస్తారు చెప్పిన వెంటనే రెక్కల గుర్రం ఎక్కేసి విమానం ఎక్కేసి వీసా వచ్చేది రైలు ఎగిరిపోతారు. కానీ ఏం చేయాడు చెప్పిన అద్భుతమైన మాట పలికాడు. అదేంటంటే, అమ్మ నన్ను పెళ్లి చేసుకుని నా రేతస్సుతో కొడుకుని కన్నవి ఎందుకమ్మా, నన్నే నీ కొడుకుగా భావించి ప్రపంచానికి పరిచయం చేయలేదే అన్నాడంట. అది యథార్థత అంటే. అవకాశం వచ్చినా పాపము చేయకపోవడం యథార్థత. అవకాశం రాకనుంటుంది, ఖచ్చితంగా వస్తుంది. చెడు చూపు చూసే అవకాశం నీకు వస్తుంది, మోసం చేసే అవకాశం నీకు వస్తుంది. ఏ దైవజను దగ్గరికి వెళ్ళావో ఆ దైవజను మోసం చేసే అవకాశం నీకు వస్తుంది. ఏ సంఘానికి వెళ్ళావో ఆ సంఘస్థులతో తప్పుడు సంబంధం పెట్టుకునే అవకాశం నీకు వస్తుంది. ఏ కాలేజీకి వెళ్ళావో కాలేజీలో ఖచ్చితంగా నీ తప్పు చేసే అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు నిన్ను నీవు తప్పించుకుంటే అదే యథార్థత, అదే యథార్థత. నేను ఒకసారి తెంకాసి అనే ఊరు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ ఉంది, ఇది తమిళనాడులో ఉంది తెంకాసి. నేను వెళ్ళాను, మెయిన్ సెంటర్లో దిగాను, ఎగ్మోర్కి వెళ్ళాము. ఎగ్మోర్ నుంచి తాంబరానికి వెళ్ళాలి, అక్కడి నుంచి తెంకాసి బస్సులు ఉంటాయి. వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆ టికెట్ కలెక్టర్ వస్తుంటే నన్ను తీసుకొచ్చిన అబ్బాయి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. మనకు అర్థమైపోయిందిగా, ఓహో ఈ టికెట్ కొనలేదా, అందుకని ఆ టీసీకని తప్పించుకుంటున్నాడా అనుకుని మౌనంగా ఉన్నాను. నేను దిగిపోతూ మిస్టర్ బెంజమిన్ అండ్ టికెట్ టికెట్ ఏది అని అడిగాను. ఆయన నవ్వుతూ లేదండి టికెట్ కొనలేదండి అన్నాడు. నువ్వు అక్కడే ఉండేదని చెప్పి నేను వెళ్ళి టికెట్ కొని పట్టుకొచ్చి ఇదిగో టికెట్ అని ఇచ్చాను. అప్పుడు నా ఇంకవాడు కింద నుంచి పైకి 2 సార్లు చూశాడు. అంటే అర్థమేంటి, వచ్చేసాం కదా మళ్ళీ టికెట్ ఎందుకు కొన్నాడు, వీడికి పిచ్చా మెంట్లా అని నేను అనుకున్నాను. 2 నాకే ఉన్నారనుకుని తీసుకుని ఆ బెంజమిన్ గారు ఏమనుకోకండి, ఇది టికెట్ ఉంది కదా అని చెప్పి అతని కళ్ళ ముందు కొన్న టికెట్లు మళ్ళీ పరాపరమని చింపేశాను. ఇప్పుడు 4 సార్లు చూశాడు ఆయన మళ్ళీ. ఇంకా ఇందాకేమో జర్నీ అయిపోయినా టికెట్ కొన్నావు, ఇప్పుడు టికెట్ ఇప్పుడు దాచుకుని రేపొద్దున ప్రయాణం చేయొచ్చుగా, అది కూడా చేయకుండా సింపేసాడు. ఈ అబ్బాయి నా చూస్తుంటే ఆడు పాప మామూలుగా నాతో మాట్లాడదు. ఎంతకని
ఆ బయట కారు ఉంది, అప్పటికి అంబాసిడర్ కార్, అది ఇప్పుడు ఎవరు వాడతలేదు అనుకుంటా. అంబాసిడర్ కారు మీద వెళ్తూ బెంజమిన్ అని అతను మాట్లాడి, నేను టికెట్ ఎందుకు కొన్నాను తెలుసా అన్నాను. సార్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా, నాకు ఐడియా లేదు. ఏంటిది అంటే నేను చెప్పాను, బాబు మనం సౌత్ సెంట్రల్ రైల్వే వారిది 14 రూపాయలు, అంటే 7 రూపాయలు టికెట్, అప్పట్లో 14 రూపాయలు అన్యాయంగా తీసుకున్నాం. ఇప్పుడు నేను ఊరికనే కొని దాన్ని వాడకుండా చంపడం వల్ల మన ఇద్దరు టికెట్టు ఒక అడుగు ఆలస్యమైన వెళ్ళాల్సిన చోటికి సరిగ్గా వెళ్ళిపోయిందయ్యా అని చెప్పాను. అతను యథార్థం అంటే అర్థం తెలుసా? కొన్నిసార్లు నీకు అవకాశం ఉంటుంది పాపం చేసే అవకాశం, అది మనం తప్పించుకునే వారంగా మనం అందరం ఉండాలి. ప్రత్యేకించి పాటలు పాడుతున్న తమ్ముడోళ్ళు, ఇలాంటి కెమెరామ్యాన్లు, ఇలాంటి ఆర్కెస్ట్రా వాళ్ళు, యవ్వన కాలంలో సువార్త చేస్తున్న తమ్ముడోళ్ళు, జాగ్రత్త, మీతో మాట్లాడుతున్నాను, నేను కూడా సేవకుడిని మాట్లాడుతున్నాను. మనం పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు అందరూ అబ్బా మంచి వాళ్ళ అమ్మ బాగా పెంచింది కొడుకుని, భలే చెప్తున్నాడు అని ఒక అమ్మ ఆలోచిస్తుంది. ఇంకొక ఆవిడ మాత్రం అబ్బా ఇతను భలే చెప్తున్నాడు, ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుండు అని ఒక ఆవిడ ఆలోచిస్తుంది. ఇంకొక ఆవిడేమో నేనెందుకు చేసుకోలేదని ఇంకొకరు ఆలోచన. అందరూ బలహీనలై ఉంటారని నా ఉద్దేశం కాదు. కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు యథార్థవంతులు ఉంటారు, అట్ ది సేమ్ టైం కొందరు చీప్ మెంటాలిటీ వాళ్ళు కూడా ఉంటారు. కొందరు చూపు ఆటోమేటిక్గా ఆ చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి పడిపోతున్నారు. అందులోకి మన తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ గారులు అంటే సెలబ్రిటీలు అయిపోయారు. ఇప్పుడు ఐడియా ఉందా మీకు? ఒక కారు వస్తుంది, వెనకాల ఇంకో కారు వస్తుంది, వెనకాల ఇంకో కారు వస్తుంది, అప్పుడు వస్తున్నారు జనం. ఎక్కడి నుంచి వచ్చేస్తారో ఆ రోత మీద ఈగలు వాళ్ళనట్టు. నా ఎగ్జాంపుల్ నచ్చదు అనుకుంటా మీకు, కానీ మ్యాటర్ మాత్రం అదే. ఆ రోత మీద ఈగలు వాళ్ళనట్టు రయ్యను వచ్చేస్తున్నారండి. పోనీ వాక్యం అయ్యింది, లాస్ట్లో సేవకుడు ఆల్టర్గా నడిపిస్తాడండి. ఆల్టర్గా నడిపిస్తారా? మరి వాళ్ళు కూర్చోవాలా? ఈ నల్లగానే ఈ వెనకాల అందరూ వెళ్ళిపోతుంటే ఇది దురాభిమానం కాదా? ఇది దురాభిమానం కాదా? మళ్ళీ వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుంటామా? వాళ్ళేమో మీ స్థానిక సంఘానికి పగలండి, రాత్రి మా దగ్గరికి వచ్చినా మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళడమా? ఈ రేలంగి చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ పెడుతుంది, బ్యాచ్ ఉంది అక్కడ దగ్గర వెళ్ళిపోవడమా? ఎలాంటి యథార్థత కలిగి ఉన్నారు వీళ్ళు? పోనీ ఇలానే చెప్పాలా? అమ్మా మేము పాస్టర్ గారం, అమ్మా దేవుళ్ళం కాదు, హీరోలం కాదని చెప్పాలా? ఏం చెప్పరు. పైగా ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు, మీరందరూ నా కోసం ఇంత బాగా చూస్తున్నారు. ఒక రకమైన పాపంలో పడిపోతుంటే దానికి జనం కూడా నిజమే అని దానికే లైకులు కొట్టి, షేర్లు కొట్టి, స్టేటస్లు పెట్టే మహానుభావులు చాలామంది లేకపోలేదంటే. మీరు కాదులే, మీరు చాలా మంచోళ్ళు, ప్రపంచంలో ఉన్న విషయం చెప్తున్నాను, మీ కళ్ళ మంది అడుగుతున్నాను. కొందరు బలహీనలు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం వారికి ఇదిగో అమ్మలాగే చెప్పాలి, చెల్లిలాగే చెప్పాలి, మన సొంత బిడ్డలాగా చెప్పాలి. అంతేగాని అందరి ముందు ఫోన్ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, ఎవరు లేనప్పుడు డాబా మీదకి వెళ్ళి నేను మీ ఊరెత్తున్నాను అక్కడికి రావచ్చు కదా. ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫోన్ ఇంకా దరిద్రం అయిపోయిందన్న కదా. ఒకప్పుడు నయ్యం, మా 10th క్లాస్లో ఒకడు ఉండేవాడు, లైవ్లో ఉన్నాం కదా పేరు చెప్పాలి, లేకపోతే వాడు కాపురం నాశనం అయిపోతుందని చెప్పట్లేదు నేను. లేకపోతే అంతే సంగతి చూస్తుంటే కొంపతి చూస్తుంటే మళ్ళీ లేనిపోను గొడవ. ఆడు ఇప్పుడు రక్షించబడ్డాడు. ఆడు ఒక పిల్లకి ఐ లవ్ యూ అని చెప్పడానికి 6 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎందుకంటే అమ్మ భయం, నాన్న భయం, ఎటు మెట్టర్ భయం. మా కనక మహాలక్ష్మి టీచర్ గారు ముక్కు తమ్ములు పైకి ఎగరేసి అని కొట్టుకునేది ఆవిడ కొడితే దెబ్బ గట్టిగా తగిలిందని బాబు. ఆవిడ భయం వేసి ఎవడో ఆడపిల్లని చూసేవారు కాదు. ఈరోజు పిల్లలు ఇవాళ మీటింగ్కి వస్తున్నారు, ఒక గంటలో ఫేస్బుక్ తీసేసుకుంటున్నారు, మరో అరగంటలో ఇన్స్టాగ్రామ్ వచ్చేస్తుంది, సాయంత్రానికి ఏమో వాట్సాప్ నెంబర్ వచ్చేస్తుంది, అర్ధరాత్రికి పులిహోర కలిపేస్తాడు అంతే మావాడు. మళ్ళీ మామూలుగా లేదు. మళ్ళీ ఆ పులిహోరకి ఇష్టపడే ఆడపిల్ల కూడా చాలామంది లేకపోలేదు. ఇదమ్మా యథార్థత? ఇదా యథార్థత? ఇదా దేవుడు చెప్పింది? దేవుడు చెప్పింది ఏంటి చెప్పనా? నువ్వు రాపోతున్న ఒకదాన్ని తప్పించుకోవాలంటే బీ ఫెయిత్ఫుల్, స్టే ద వే యు ఆర్, బీ హానెస్టీ, యథార్థత కలిగి ఉండు. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ ఏది ఆశించకో. ఏ భర్తను ప్రభు నీ జీవితంలోకి ఇచ్చాడో ఆ భర్తకు నమ్మకంగా ఉండు. ఏ భార్యను ప్రభుని లైఫ్లోకి ఇచ్చాడో ఆ భార్యకి నమ్మకంగా ఉండు. ఏ అమ్మ నాన్నలకి దేవుని లైఫ్లో ఇచ్చాడో వారి పట్ల యథార్థంగా ఉండు. ఏ ఆత్మీయ సహవాసం, ఏ బండ నుండి చెక్కబడ్డావో బీ ఫెయిత్ఫుల్ టు ద రాక్.
ఆ యథార్థతను కలిగి ఉంటే నా ప్రభు అంటాడు, ఆ యథార్థత హలో 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 ఆ యథార్థత మనకు మారు మనసునకు తగిన ఫలములు తీసుకొస్తుంది. యోసేపులో చాలా లక్షణం ఉండొచ్చు, అది బైబిల్ ఉంది. ఆమె అనుదినము మాటల చేత తొందర పెడుతుంది. ఆగండి ఒకసారి. సంసోను కూడా దెలీలా ప్రతిరోజు ట్రై చేస్తుంది. ఆవిడ ఒకరోజు పడిపోడు మనోడు, ఒక రోజుకి పడిపోయాడు. కానీ యోసేపు ప్రతిరోజు టెంప్ట్ చేస్తున్నా ఒక్కసారి కూడా పాపంలో పడలే. అంటే అర్థం చెప్పనా, చివరికి తాను ప్యాలెస్లో ఉన్న పిట్లో ఉన్న, అదే గుంటలో ఉన్న పొతీఫర్ ఇంట్లో ఉన్న, పొతీఫర్ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెరసాల్లో ఉన్న ప్రతి చోట యథార్థంగానే ఉన్నాడు. పైగా ప్రతిరోజు యథార్థంగా ఉన్నారు. కొందరు 9th క్లాస్లో పడరు, 10th క్లాస్లో పడిపోతారు. 10th క్లాస్లో కూడా కరెక్ట్గా, లేకపోతే మరి ఫెయిల్ అయిపోతాంగా, దేవుడు పెళ్లి చేస్తాడుగా. ఫెయిల్ అయిపోతామన్న భయంతో జాగ్రత్తగా ఉంటారు. పాస్ అవ్వగానే ఇంటర్మీడియట్లో అసలు పట్టుకోలేము వాళ్ళని, మామూలుగా ఉంటుంది మాతో. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఎంతకాలం యథార్థమైన ఇంకెంతకాలం కొనసాగిస్తావంటే మరి కొంచెం కాలం కొనసాగించు. నా ప్రభు వచ్చేంత వరకు తన ప్రేమ నీ మీద వెల్లడిపరిచి ఉండగా, నా ప్రేమ తనకు ప్రేమలో, తన సంకల్పంలో, తన కృపలో, అనాది ప్రణాళికలో మనల్ని సిద్ధపరిచి ఉండగా, స్టే హానెస్టీ ఇన్ ది సైడ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి దృష్టిలో యథార్థవంతులుగా ఉండడమే మారు మనసునకు తగిన ప్రతిఫలం. 3వ మాట చెప్పి నా వాక్యాన్ని ముగింపులు తీసుకొస్తాను. 14 చదువుతారా? సైనికులు, ఏమండి మీరు గమనించారు ఇందాక నుంచి ప్రజలు అదే ప్రశ్న, తర్వాత సుంకరులు అదే ప్రశ్న. ఇప్పుడు ఎవరు చూడండి ఒకసారి, సైనికులు ఏమంటారు? సైనికులు కూడా ఏమంటారు? మేమేమి చేయవలని అతను అడుగగా, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకు, అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందండి. తలపెక్కెత్తండి ఒకసారి. నీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. అప్పట్లో మరి సుంకర్లు ప్రతి ఒక్కరింటికి వెళ్ళి లాగలేరుగా. అందుకేం చేస్తారంటే, ఈ వార్డులో 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, సైనికుల్ని, బాబు సైనికులు ఈ చోట 100 మంది ఉన్నారు, ఇంటికి రూపాయి కలెక్ట్ చేయండి, పాలన మీరు తీసుకోండి, పళ్ళమ్మకి ఇచ్చేయండి అని ఏళ్ళలో లోపాయకరంగా మాట్లాడేసుకుంటారు అనమాట. అందుకని సైనికులు ఏం చేస్తారంటే, జీతము వచ్చినా కొంచెం కమిషన్లు వస్తాయని చెప్పి జీతానికంటే అధికంగా వారు ఆశపడి లేనిపో నిందలు పెట్టి వాళ్ళని రకరకాలుగా టార్చర్ చేసి ఉండాల్సిన దానికంటే తప్పుడు కేసులు పెట్టి మొత్తానికి వాళ్ళు ఒప్పుకుంటే జాగ్రత్తగా ట్యాక్సులు కలెక్ట్ చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి ప్రజలు నీతిమాలిన వాళ్ళతో అంటాడు, హలో నీవు రాబోతున్న ఉగ్రతను తప్పించబడాలి అని అంటే నీకు మారు మనసునకు తగిన ఫలం ఉండాలి. ఏమిటి సార్ మారు మనసునకు తగిన ఫలం? నెంబర్ 1, ప్రేమను, క్రీస్తు ప్రేమను పంచిపెట్టేవారంగా ఉండాలి అని నేర్చుకున్నాం. నెంబర్ 2, ఏమిటి సార్ మారు మనసునకు తగిన ప్రతిఫలం అంటే యథార్థంగా ఉండడమే అని నేర్చుకున్నాం. నెంబర్ 3, నువ్వు అధికంగా ఏది ఆశించకో, తృప్తి కలిగి ఉండడమే మారు మనసునకు తగిన ప్రతిఫలం. మీకు బిర్యానీ తెలుసా? అదేంటి సార్ అదే ప్రశ్న అనుకున్నారా? మాట చెప్తాను వినండి. బిర్యానీలో ఆ ఆకులు ఉన్నాయా, బే లీవ్స్ అంటారు, చాలా మంచిది. అందులో చూడు స్టార్ టైప్లో ఉంటుంది కదా, ఏమంటారు? స్టార్ ఎయిన్స్ అంటారు, దాన్ని ఏమంటారు? అనాస పువ్వు, చాలా ఆరోగ్యానికి మంచిదండి. తర్వాత క్లోవ్ ఉందా? క్లోవ్, లవంగం కూడా చాలా మంచిది. ఈ లవంగాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ సామాన్లు అన్నీ గసగసాలతో కూర కూడా వండేస్తారు అనుకోండి, జీలకర్రతో బాగా వండుతారు అనుకోండి, అల్లం చాలా మంచిదండి, తర్వాత ఎల్లుల్లిపాయ చాలా మంచిదండి. ఇవన్నీ మీరు విడివిడిగా తినండి ఒకసారి, ఇంకా అంతే సంగతులు అంటారు పోలేమంట. అది చేదుగా ఉంటుంది, ఎవడ తిండవు, పైగా ఏదో పురుగులు తీసేసినట్టు అని పాడేస్తారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ వారు, ఇరాన్ వారు ఒక ఫుడ్ కనుక్కున్నారు, దాని పేరే బిర్యానీ. అర్థమైందా? బిర్యానీలో దమ్ బిర్యానీ ఎందుకు మంచిదండి అంటే, మామూలు కూరల్లో నూనెలో ఉడుకుతుంది, ఇంకా కొవ్వు మనకే బోళ్ళంత కొవ్వు ఉంటే మరలా కొవ్వు ఎందుకని వెదవది. అందుకు వారు ఏం చేస్తారంటే నీటిలో ఉడకబెడతారు. అందువల్ల నీటిలో ఉడకబెట్టింది కొవ్వు లేదు కాబట్టి దమ్ బిర్యానీ చాలా మంచిది. కాబట్టి కుర్రోళ్ళు బయటకు వెళ్తున్న వారు చిల్లీ 65 అనకండి, సారి దమ్ బిర్యానీ అనండి. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఇవన్నీ తింటే మనిషికి ఆరోగ్యమే, తప్పులేదు.
అలాగని రోజు ఆరోగ్యంగా తినేమనుకోండి 2 ఇడ్లీలు పగిలిపోతాయి. ఇడ్లీలు కాదు, కిడ్నీలు. 2 కిడ్నీలు కూడా పగిలిపోతాయి దెబ్బకి 2 లివర్లో వేసి రక్తమే జయం. మరి ఎక్కువైపోకూడదుగా. అంటే నా పాయింట్ ఏంటంటే బిర్యానీ మంచిదే కానీ ఎక్కువైపోకూడదు. ఫేస్ వాష్ వాడుతున్నారా? వాడండి, నా మాట సరిగానే ఉన్నారు, మీరు వాడండి. కానీ అవకాశం దొరికింది కదని పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి పొలోమంట తోమేసుకుంటే అది రాయా ముఖమయ్యా ఉన్నాను, అది అన్నీ పోదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా మంచిదే కానీ ఎక్కువైపోతాం మంచిది కాదు. సౌండ్ మంచిదే కానీ పొలోమంట సౌండ్ దగ్గర అత్తమాలు కూర్చుని ఫుల్గా పెట్టి ఆలకిచ్చేసామనుకోండి, చెవులు ఇంకేమి వినపడదు, ఇంకా చెవుడు వచ్చేస్తుంది కొద్ది రోజులకి. బట్టలు మంచియే, అలాగని అత్తమాలు కొత్త బట్టలు వేసుకుంటే మన బట్టల షాప్ పెట్టుకోవాలి ఇంకప్పుడు. నా ఉద్దేశం ఏంటంటే మనిషికి ఉండదగినవి మాత్రమే ఉండాలి, అధికం ఏది కూడా అయిపోకూడదు. మొన్న మీ బాబు వచ్చాడు కదా సార్, అన్న నేను మొత్తం అన్న క్రిస్మస్లో 47 క్రిస్మస్లకి ఇచ్చాను నేను వాక్యం చెప్పడానికి. ఒక అమ్మగారు వచ్చి శారమ్మ గారు ఆవిడ పేరు, నన్ను చిన్నప్పుడు తెలిసిన, బాబు భలే వాడుకుంటున్నాడు బాబు దేవుడిని, అమ్మ దేవుని కృప అమ్మ అన్నాను. ఖాళీ లేకుండా వెళ్ళిపోతున్నానమ్మా. అవునమ్మా బాబు చూస్తున్నాను బాబు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో, నేను స్టేటస్ చూస్తున్నాను బాబు. ఏంటి ఈ వయసులో అమ్మగారు స్టేటస్ చూస్తున్నారంట, బాగానే ఉంది ప్రభు అనుకుని. అప్పుడు అందరు నా తావడంది, ముఖం మాడిపోయింది నా ముఖం. బాబా వాక్యం చెప్తున్నా కానీ, బాగా ఆడపడుతున్నావు కానీ మరి ప్రార్థన చేసే టైం ఉందా నీకు అందంతే. నాకు మతి లేదు ఇంక దెబ్బకి, కంటి చూపు తప్పు ఒకటి మాటలేవు వెనక నాకు. సాధారణంగా వాడబడితే ఆహా ఓహో అనే ఈ రోజుల్లో ఆవిడంది, వాడబడుతున్నావు సరే, ప్రజలతో వాక్యం చెప్తున్నావు సరే, యూట్యూబ్లో కనబడుతున్నావు సరే, ఫేస్బుక్లో కనబడుతున్నావు సరే, గోళ్ళ మీద కనబడుతున్నావు సరే, మరి మోకరించే సమయం ఉందా? సేవకులు కూడా అన్నగారు మనం అస్తమాను సభలు, అస్తమాను గృహదర్శనాలు, అస్తమాను ఉపవాస కూడికలు, అస్తమాను ఆన్లైట్లు, వ్యక్తిగతంగా మనకు కూడా ప్రార్థన సమయం ఉండాలి. నా పాయింట్ ఏంటంటే కొందరికి అస్తమాను జాబే, జాబ్ ఉండాలి, ఉద్యోగం పురుష లక్షణం ఉండాలి, మనిషికి ఉండాలి. ఈ రోజుల్లో భర్త సంపాదిస్తే భార్య కూడా సంపాదించాలి. పోనీ భర్త సంపాదించకపోయినా నాశనం చేయకుండా ఉంటే చాలు, సంపాదించొద్దులే. పోనీ భర్త తెచ్చిందాక నాశనం చేయకుండా ఉంటే మొత్తం ప్రతి సీట్లలోని ప్రతి షాపుల్లోని అరువెట్టేయకుండా కదా బాగు చేస్తే చాలా సంతోషం. అంతకు మించిన భర్త, అంతకు మించిన భార్య ప్రపంచంలో మరొకరు లేరు. కానీ అట్ ద సేమ్ టైం మన అందరికీ మనిషికి తృప్తి అనేది ఒకటి ఉండాలి. నేను కొందరి ఇంట్లోకి వెళ్తానండి, మంచం మీద బట్టలు ఉంటాయి. వాస్తవానికి బట్టలు ఎక్కడ ఉండాలి? బీరువాలో ఉండాలి, కానీ మంచం మీద ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు ఆ మంచం మీద బట్టలని వెనక్కెట్టి కోకుండా అయ్యారు అంటారు. సరే కూర్చున్నామా, మళ్ళీ ఇలా చూస్తే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా బట్టలు ఉంటాయి. సరే అయిపోయిందిలే, మంచం కింద కూడా బట్టలు ఉంటాయి, బయట కారు ఉంటుంది, కారు మీద బట్టలు ఉంటాయి, దండం ఉంటుంది, దండం మీద బట్టలు ఉంటాయి, చివరి గేట్ మీద కూడా బట్టలు ఉంటాయి. ఇలా ఉతకరండి, అత్తమాలు మ్యాచింగ్లు కావాలి, అత్తమాలు కొత్తవి కావాలి. అమ్మ బట్టలు కొంటారులే కానీ ఉన్నదానిక సరిగా చేసుకో. అదే శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అందుకే మరి అర్థమైందండి. తృప్తి లేదు, కొత్త రాని ఇది ఎక్కడ కూడా వరకదు, ఉన్నాయి బాగా చేసుకో. తృప్తి లేదు మనిషికి, కట్టావు సాల్లే ఇంకా కట్టేయాలి, పైకి కొన్నావు సాల్లే ఇంకా కొనేయాలి. ఇప్పుడు ఎక్కడెట్టుకుంటావు? సెవిలీల కోసం కొనేసుకున్నావు, ముక్కు కోసం కొనేసుకున్నావు, ఇంకా నీకు అవకాశం లేక ముక్కులో కూడా పెట్టుకోవడానికి కొనేసుకుందు లేదు కాబట్టి కొనలేదు అంతే. నాకు తెలిసి చాలే అమ్మా, పౌడర్ కొన్నావు, మళ్ళీ మేకప్ ఎందుకు? ఆ పౌడర్ సరిపోదా? ఒక పక్క స్ప్రే సరిపోదా? మనకు అన్నీ కావాలి. ఎందుకంటే మనుషులకి తృప్తి లేదు. ఇమ్ము అని ఒకటి ఉందంట, జలగట్ట, అది అస్తమాను తాగుతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక పాప గురించి చెప్పి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఆ సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మీరు ఇప్పుడు చెల్లెలు ముందు ముసుగేశారు కదన్నా, ఆవిడ ఎలా వేసిన ముసుగు ఎక్కడ దాకా వేసింది, ఆవిడ ముసుగు ఎక్కడ దాకా వేసేసింది. వాక్యమై ఈవిడే చదివేస్తుంది, మధ్యలో పాటలు పాడుతుంది, ఈవిడే పాడేస్తుంది. అలేలి అంటే ఈవిడ అలేలి అంటుంది. చాలా బాగా యాక్టివ్గా ఉంది, కానీ మనిషి ముఖం మాత్రం కనబడతలేదు. ప్రభువా ఈ పెద్ద మనిషి ఎవరినైనా ముసుగులేని ముఖముతో అద్దము గుండా ప్రవహించుచున్న ఈ మహిమగల సంఘం ఎవరు ప్రభువా అని అనుకుంటుంటే
ఫ్యాను ఆయనండి ఇలా తిప్పి రొటేషన్ ఆన్ చేసాడండి. ఇలా తిరిగిపోతే ముసిగిరిపోయింది. ఎవరై అంటే మా పెద్ద మరదలు. ఇదేంటిది మొఖం ఎందుకు కప్పేసింది అనుకున్నారండి? మొఖం అంతా పుచ్చిపోయిందండి, పురుగట్టేసిందండి, పొక్కులు వచ్చేసినాయండి. అయ్యో బాబు, మొఖం చాలా దారుణంగా అయిపోయిందండి. నేను భోంచేస్తూ అంటే మమ్మల్ని మా అత్తోళ్ళు కూడా మగ పిల్లలు లేరు, సో నన్ను కూడా కొడుకు అనేవారు. అందుకే నేను మరదల్ని ఎవరిని వివాహం చేసుకోలేదు. అత్త ఏంటి పెద్ద పిల్లకి మొఖం ఇలాగ అయిపోయింది అన్నాను. ఆవిడంటారు కదా, ఏం చెప్పకమ్మా ముందు చెప్పమ్మన్నాను. ఆవిడ అందండి, ఒక మేకప్ కిట్ ఒక షార్ట్ కంటే వెళ్ళండి, ఏదో చేయించుకుంటూ గ్లామర్ పెరగాలని, కలర్ పెరగాలని ఏదో రాసేసుకుందంట. రాసేసుకుని ఎలా రాసుకోవాలి? ఏదో పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి రాసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి గుర్తొచ్చినప్పుడు అలా రాసేసుకుని పొలమంట తోమేసుకుంటే అది రియాక్షన్ ఇచ్చేసి ఈ ముఖం ఏదో రకంగా పొక్కులు వచ్చేస్తే వాళ్ళేమో ఆపరేషన్ చేశారంట. ఇప్పుడు ఆ ముఖం మొగుళ్ళలాగలేదు, ఆడలాగలేదు. నీకు విషయం చెప్పనా? ఆ పాపలో లోపం ఏంటో చెప్పనా? తృప్తి లేదు, ఏమి లేదు. ఏమండి, దేవుడికి తెలిసి ఏ కలర్లో పెట్టాలో, ఏ హైట్లో పెట్టాలో, ఏ రంగుతో పెట్టాలో, మన బ్రతుకు ఎలా ఉండదు దేవుడు తెలుసు. సృష్టిని నిర్మించిన వాడు ఆయన, మానవ నిర్మాణకుడు ఆయన. ఇందాక నేను వచ్చినప్పుడు ఒక అన్నగారు మాట్లాడుతూ అవయవాల గురించి అద్భుతంగా మాట్లాడుతూ, ఏమండి దేవుడే తన అవయవాలను చేసుకుని అది అందంగా ఉండడం దేవుడు కోరుకుంటాడు. కానీ ఏం కోరుకున్నారు? ఎక్స్ట్రాగా ఉండాలి అని కోరుకున్నారు. అదే తృప్తి లేని జీవితం. మీరు భోంచేస్తారు కదా, ఇప్పుడు చేయండి. భోంచేసినప్పుడు అన్న సౌండ్ వచ్చిందా? రాలేదా? వచ్చిందంటే అర్థం చెప్పనా? నీ పొట్ట చెప్తుంది నీకు, ఇంకా తినకో, నేను భరించలేను అని చెప్తుంది పొట్ట. దాన్ని హొరుపులేటింగ్ అంటారు. హొరుపులేటింగ్ అంటే తేనుపు. ఇది పొట్ట చెప్తుంది, బాబు ఇంక తినకమ్మ బాబు, నేను అరుగు చేసుకోలేనని పొట్ట చెప్తుంది మనకి. ఆగుతామా? అస్సలు తినలేదండి. ఇప్పుడు తినలేదు అంటారు, రాని అంటారు మళ్ళీ. తద్వారా 2-3 సార్లు తినేయడం వల్ల ఈ తేనుపులో వచ్చేసి ఒక పక్క గ్యాస్ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, కొవ్వు పెరిగిపోయి, కుహలేవో నిలబడలేవయ్యా. మళ్ళీ నేమో గుళ్ళోకి వచ్చి నన్ను తొత్తపరచున ఆయన. తిండి తగ్గించమ్మా, ముందు నువ్వు తిండి తగ్గించు. నేను డాక్టర్ గారు అసలు తినొద్దన్నారండి, అస్సలు తినలేదండి. కూరేయండి కొంచెం, అస్సలు తినలేదండి. కొంచెం తినేస్తండి. ఇంకా అమ్మ, మన తిండి దగ్గర మరి ఎక్కదైనా మనిషికి తృప్తి ఉండాలి. సంపాదనలో తృప్తి ఉండాలి, లోకంలో తృప్తి ఉండాలి. వాక్యం దగ్గర మాత్రమే నీకు తృప్తి ఉండకూడదు, భక్తిలో మాత్రమే తృప్తి ఉండకూడదు, దేవుని ప్రేమను చూపించడంలో మాత్రం తృప్తి ఉండకూడదు. దేవునికి రాకడ వచ్చేంత వరకు, నువ్వు ఎత్తబడేంత వరకు భక్తిలో ఆత్మీయతలో మాత్రం తృప్తి లేని వారమై లోక సంబంధమైన విషయములందు తృప్తి కలిగి ఉండడమే. అందుకే పౌలు గారు మాట్లాడుతుంటాడు, జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడినప్పుడు, పందెపు రంగమందు ఒకడు పోరాడినప్పుడు ప్రతి దాంట్లో ఎలా ఉండాలట? మిత్తముగా ఉండాలి. మీరు పీటీ ఉషాని చూసారా? పరుగుల రాణి పీటీ ఉషా అంటారు. ఆవిడ చూడండి, పెద్ద లావే ఉండదు, సన్నగా ఉంటుంది. ఎందుకు చెప్పనా? ఎక్కువ తింటే వారు పరిగెట్టలేరు గనక. పోరాడే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పనా? కాస్త ఓపిగ్గా ప్రతిదీ తినగలరు. విరాట్ కోహ్లీ ముందు అతను వాటర్ బాటిల్ 3,000 రూపాయలు అంట. అంటే ఇంకా నచ్చింది అతను తినగలడు కదా, నచ్చింది కూడా తినగలడు కదా. కానీ ఏది కూడా తాను తినడం. మిత్తంగా ఉండి పరిగెట్టాలి కదా, కొద్ది కాలం పాటు మిత్తంగా ఉండాలి. కనుక మీకు ఏ శోధన వచ్చిందో, ఏ పాపము చేయబోయే అవకాశం వచ్చిందో, ఏ లోకానికి వెళ్ళిపోవడానికి, ఏ శాపానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావో, నా ప్రభు ప్రేమయున్న దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ మారు మనస్సునకు తగిన ఫలము కొరకు ఆహ్వానిస్తున్నాడు. ఈ క్రీస్తు ప్రేమ పండుగల్లో నీ కొరకు నా కొరకు ప్రేమించిన దేవుడు నీకు మరొక అవకాశం ఇచ్చి ఉండగా, ఈసారైనా ఇప్పుడైనా మారు మనస్సునకు తగిన ఫలములు ఫలిద్దాం. చనిపోతే దేవునికి రాకడకి ఎత్తబడదాం. అట్టి కృప ప్రభు రాకడ మన పోకడ పర్యంతము ప్రభు మనకందరికి దయచేయునుగాక. పరిశుద్ధము నమ్మదగిన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. ప్రాంతంలో దైవజనులు సాయి గారిని మీరు నిలబెట్టి, వారి కుమారులు, వారి కుటుంబాన్ని, సంఘాన్ని చెరువచ్చిన వీరందరినీ ఏర్పాటు చేసి నిలబెట్టి నాయన ప్రేరేపించి ఒక చక్కని కూడికలో నాయన మేమందరము కలుసుకుని మీ నామాన్ని స్తుతించడానికి, వాక్యములోని సత్యాన్ని తెలుసుకుని మారు మనస్సునకు తగిన ఫలం, మారు మనస్సు మాత్రమే కాక
మారు మనసునకు తగిన ఫలమే నిజమైన క్రైస్తవ్యం అని మేము తెలుసుకుని ఆ ఫలములో ఉన్న 3 రకాల ధాతువులు మేము కలిగి మా ముందున్న మా యాత్రలో సిలువను మోసుకొనుచు నీ వైపు చూస్తూ మా విశ్వాస యాత్రలో పరిగెత్తు కృపను మాకు దయచేయం. నా ముందు వాడబడిన సేవకుని దీవించండి. ఈ సభలు మీ నామానికి మహిమకరంగా జరిగించండి. దైవదాసు వారి కుటుంబాన్ని దీవించండి. ఈ ప్రాంత వారందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి. చక్కని సౌండ్ సిస్టమ్ దగ్గర పరిచయం చేస్తున్న ఆ బాబుని దీవించండి. ఆర్కెస్ట్రా సహోదరులను దీవించండి. ఈ కెమెరాలో వీడియో టేకింగ్ అండ్ మేకింగ్ చేస్తున్న తమ్ముడిని కూడా మీరు దీవించి ధైర్యపరిచి అభిషేకించి ఆ తండ్రి గారు ఏమన్నా దుప్పటి ఆ బిడ్డ మీద పడి అయ్యా నీ కృపలో వాడబడ్డానికి సహాయం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. చెప్పాలి బిగ్గరగా ఆమేన్.